భారతదేశంలో కుల ప్రభావం చాలా ఎక్కువ. మనం అంగన్వాడీ పోయి జాయిన్ చేద్దామన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుందామన్నా, ఒక పిల్లాడికి, పిల్లకి ఖచ్చితంగా కులం ఉండాలి అని చెప్తారు. అక్కడ సర్టిఫికేట్ ఏదైనా మనం ఫిల్ చేయాలన్నా, ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలన్నా, మనం ఏదైనా సర్టిఫికేట్ తీసుకున్నా ఖచ్చితంగా అందులో మన క్యాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. నువ్వు ఏ మతం, నువ్వు ఏ కులం అని చెప్పి అక్కడ అడుగుతారు. మనం రాయాల్సిందే. వాళ్ళు మనకు సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు అలా ఖచ్చితంగా నువ్వు ఈ కులపొడివి, నువ్వు ఈ కులపొడివి అని ఉంటుంది. అసలు ఎందుకు ఆ క్యాస్ట్ అని చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది మనకి. అసలు క్యాస్టే వద్దు మాకు, ఆ సర్టిఫికేట్లో ఏదైతే మాకు సర్టిఫికేట్ ఇస్తుందో అందులో క్యాస్ట్ అసలు మాకేం వద్దు, ఆ క్యాస్ట్ అనే పదాన్ని తీసేస్తాం మేము అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక చిన్న పాప వచ్చి అమ్మ క్యాస్ట్ అంటున్నారు, మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతున్నారు, మనది ఏ క్యాస్ట్ అమ్మ, మనం ఏం చెప్పాలి అంటే నాన్న మనకి క్యాస్ట్ ఏం లేదు, మనం ఏ మతస్థులము కాదు, మనం నార్మల్ మనుషులము, మనం ఒక మనిషిమి అని చెప్పేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. కుల నిర్మూలన సంఘం నుండి వాహిద్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు అంటే భారతదేశంలో బ్రతకాలంటే మన చరిత్ర నుండి వస్తుంది. నువ్వే కులం అని అడుగుతారు, నువ్వే మతస్థుడివి అని అడుగుతారు. మనం చాలా సినిమాలు కూడా చూస్తూ ఉంటాం కులాల గురించి, మతాల గురించి. అసలు మీరేంది సార్ మొత్తం బయటికి వచ్చేసి ఉన్నారు కదా, మీ పిల్లలకి ఎట్లా చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు? సహజంగా మన దేశంలో పిల్లలు అందరూ నార్మల్గానే పుడతారు. అందరు ఎలా పుట్టాలో అత్యంత సహజంగా ప్రకృతిమయంగా పుడతారు. కానీ పుట్టిన వెంటనే వాళ్ళకు ఒక ట్యాగ్ అనేది వేయడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు ఏ కులం నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అతను ఆ కులం అనేది ఒకటి. అట్లాగే వాళ్ళు పాటించేటువంటి మతం, అది ఆ పిల్లగాడికి కానీ పిల్లకి కానీ ఇలాంటి ఇంకా స్పృహలు కూడా లేనంతే అప్పటి నుంచే ఒక రుద్దడం అనేది మొదలవుతుంది. నువ్వు సో అండ్ సో క్యాస్ట్, లేదా నువ్వు సో అండ్ సో రిలీజన్, నువ్వు ఇట్లాగే ఉండాలి, మనం ఇట్లా మనం అట్లా అనేది అప్పటి నుంచి నూరిపోయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా ఫిక్స్ అయిపోవడం అది సహజంగా జరిగిపోతుంటుంది. కానీ అసలు మనకు మనిషి అనేది పుట్టి పెరిగి మనుగడ సాగించడానికి, ఈ సమాజంలో బ్రతకడానికి ఈ కులం లేదా మతం అవసరమా అనేది ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, ఇవన్నీ ఇప్పుడు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో మనుషులను అంతస్తులుగా, నువ్వు ఎక్కువ నేను తక్కువ, నాకంటే ఇంకా నువ్వు తక్కువ, ఇట్లా ఒక దొంతరల సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దానికి తోడు మతాలు ఒక అంటే ప్రారంభంలో మరి ఎట్లా ప్రారంభమయ్యాయి, ఒక మనిషిని సన్మార్గంలో పెట్టడానికి ప్రారంభమైనాయని చెప్పుకుంటాం. ఓకే, అప్పుడు తెలియని రోజుల్లో దాని అవసరం ఉంటే ఉండొచ్చు. కానీ ఈ సమాజంలో ఇప్పుడు మనిషి ఇంత దూరం నడిచి వచ్చాక, ఇప్పుడైతే అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈవెన్ మతాలతో కూడా పని లేదు. నైతిక విలువలు అటువంటి దాంతో మతంతో వస్తాయంటారు, కానీ అది కూడా శుద్ధ తప్పు అనేది నిరూపితమైంది. ప్రాక్టికల్గా మనం ప్రపంచ చరిత్రలో చూసుకుంటే, వివిధ దేశాల సంగతులను కనుక చూసుకుంటే, ఈవెన్ నైతిక విలువలు కూడా ఏ మతాలు పాటించని వాళ్లకు ఉన్నతమైన నైతిక విలువలు గల దేశాలు చాలా ఉన్నాయి. నేరాల శాతం కూడా చాలా తక్కువ అక్కడ. మతాలను పాటించని దేశాలు చాలా ఉన్నాయి. మన దగ్గర అన్ని వాటి డాటా ఉంది. అందరికీ ఎవరైనా గూగుల్ చేసుకుంటే తెలిసిపోతుంది ఏ దేశంలో ఎంతమంది ఏ మతస్థులు ఉన్నారు, అన్నీ వస్తాయి. కాబట్టి అంటే మతానికి నైతిక విలువలకు సంబంధం లేదనేది తెల్లమైంది. అట్లాగే ఈ కులం అయితే మరీ అమానుషమైంది. అంటే మనుషులను గ్రేడ్ వైజ్గా విభజించి దానివల్ల వచ్చేటువంటి వివక్ష, కులం ఉంది అంటేనే ఒక వివక్ష, దాని వెంటనే వివక్ష కూడా కొనసాగుతూ ఉంటుంది. అనగదొక్కడం, నువ్వు ఎక్కువ తక్కువ అనేది, దీని అనర్థాలు ఈరోజు మనం చరిత్ర మొత్తం చూసుకున్నా, ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజంలో చూసుకున్నా, ఎన్నో అనర్థాలకు కారణము ఈ కులాలు మతాలే అనేది నా భావన. ఓకే, కరెక్ట్గా చెప్పారు సార్. కానీ ఇప్పుడు పిల్లలకి అంటే ఒక సాధారణ తల్లి, అంటే చదువుకోలేని తల్లి కావచ్చు, ఆమె అమ్మ మనదేం కులం అని అడిగితే అసలు ఆ తల్లి చెప్పే ఆన్సర్ ఎట్లుంటుందంటే, మనది ఆ కులం నాన్న, మనం చాలా పెద్దోళ్ళం గొప్పోళ్ళం అని చెప్పి నూరిపోస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అదే ఉంటుంది. స్కూళ్ళల్లో వాళ్ళు అంటే అది ఫేస్ చేస్తూ ఉంటారు, నేను ఈ కులం రా. అసలు ఎందుకు సార్ అంటే అంత చిన్న పిల్లలకు కూడా అట్లా రుద్దడం? అదే అక్కడే ఉంది. అంటే అట్లా మన సమాజంలో అదొక
పరంపరగా కొనసాగుతుంది. అది ఆధిపత్యం, ముఖ్యంగా ఆధిపత్య కులాల నుంచి వచ్చే పిల్లలకు ఆ ఆధిపత్యం అనేది చిన్నప్పటి నుంచే మేము ఇది అనే ఒక గర్వంగా చెప్పుకోవడము. మన దగ్గర ఇంకా తెలంగాణలో కొంచెం తక్కువ, కానీ అటు ఆంధ్ర కానీ ఇంకా వేరే అటు నార్త్లో కానీ కులాల పేరుతో విద్యార్థి సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. అది ఇంకా అత్యంత ఘోరమైన విషయం. మన దగ్గర అంతో ఇంతో కాస్త చైతన్యవంతమైన సమాజం కాబట్టి కాలేజీలలో లేదా స్కూళ్ళల్లో ఈ కులాల పేరుతోటి ఇంకా మనం అంత దూరం రాలేదు, ఇంకా కొంత బెటర్గానే ఉన్నాము. కానీ కొన్ని చోట్ల ఈ విద్యార్థిగా ఉన్నప్పుడే కాలేజీలోనే ఆ కులాల పేర్లతో గొడవలు, అనేక హత్యలు కూడా జరిగినాయి. అటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకు కనీసం ఆ విషబీజాలను వేయకుండా ఉంటేనే చాలా మంచిది. మా పిల్లలిద్దరికి, మనకు 2 అమ్మాయిలు, మా పిల్లలిద్దరికి కూడా వాళ్ళ స్కూల్ సర్టిఫికేట్లో కానీ ఇంకెక్కడ కూడా కులం కానీ మతం కానీ మేము ఏమీ రాయించలేదు. కేవలం ఇండియన్ అని మాత్రమే రాయించాం. ఎస్, ఇండియన్ అనే మాత్రమే రాశాము. అయితే అనేక సార్లు స్కూల్ నుంచి వాళ్ళు డైరీలో రాసి పంపేవాళ్ళు, ఏంటి మీరేంటి కులం రాయలేదు లేదా మతం రాయలేదు అని చెప్పేసి డైరీలో రిమార్క్ రాసి పంపించేవాళ్ళు. లేదమ్మా మేము ఇండియన్సే, మమ్మల్ని ఇండియన్గానే ఉండనివ్వండి అని చెప్పేసి నేను సర్ది చెప్పడము. కొన్నిసార్లు స్కూల్ దాకా కూడా వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు వాళ్లకు చెప్పడము. అలా మా 2 పిల్లలు కూడా ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ చెందకుండా వాళ్ళ భావజాలం కూడా అట్లాగే ఉంటుంది. విశ్వమానవులుగానే పెంచాము. చాలా ఉన్నతమైన ఆలోచనలతోటి మంచి చదువులు వచ్చాయి. వాళ్ళ మనుగడ వాళ్ళు సాగిస్తున్నారు. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సార్ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది సార్. ఇప్పుడు మనల్ని గుర్తుపట్టాలంటే సర్నేమ్తో పిలుస్తారు. అసలు సర్నేమ్ అనేది అంటే నాన్న నుండి వస్తుంది జనరల్గా. ఇప్పుడు మా నాన్న సర్నేమే నాకు పెడతారు, అమ్మ సర్నేమ్ అవసరం లేదు అని అంటారు. అసలు అంటే ఆ వివక్ష ఓకే, కానీ అసలు ఆ సర్నేమ్ అవసరమా సార్? అదే అయితే వివక్ష, ఏ విధమైన వివక్ష ఏ రూపంలో కూడా, అది జెండర్ వివక్ష కావచ్చు, ఏదైనా కాదు, వివక్ష అనేది ఉండొద్దు. మనుషులందరూ ఒకటనేది ముందు మనం ఆ మాట కనుక ఫిక్స్ అయిపోతే మిగతా అన్ని తేటతెల్లమవుతాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు సర్నేమ్ పేరెంట్స్ నుంచి వస్తుంది. జనరల్గా మనది పురుష సమాజం కాబట్టి, పురుషాధిక్య సమాజం కాబట్టి తండ్రిదే కొనసాగుతూ ఉంటుంది. మా వారసత్వము నాకు, మా కులానికి, మా ఫ్యామిలీకి, మన కుటుంబానికి వారసుడు అని చెప్పేసి ఆ పేర్లతో కంటిన్యూ అవుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మా కులాలే వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ముందుకు వస్తున్నారు. కులాలతో పాటు మతాలు కూడా వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి పేరులో నుంచి ఒక అక్షరం, తల్లి పేరు నుంచి ఒక అక్షరం, 2 తీసుకొని వాళ్ళ పిల్లలకు సర్నేమ్గా పెట్టేస్తున్నారు. ఇంకా ఏ కులంతో కానీ ఇది ఎంతో ఇంకా పని లేకుండా జనరల్ కొన్ని ఇంటి పేర్లు ఉంటాయి. ఆ ఇంటి పేరు చెప్పగానే ఓహో వీళ్ళు ఫలానా కులం అనేది గుర్తించేంత పరిస్థితులు ఉంటాయి. దాన్ని బ్రేక్ చేస్తూ ఈ రకమైన ఒక ఒరవడి అనేది మొదలైంది ఆల్రెడీ. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకు తల్లిది తండ్రిది ఒక్కో అక్షరం తీసుకొని వాళ్ళ ఇంటి పేరుగా మారుస్తున్నారు, పేరు పెడుతున్నారు. ఎస్, కొంతమంది మతాన్ని పాటిస్తున్నారు. అంటే మతం ఒక నమ్మకం ఉంది వాళ్ళకు, పాటిస్తున్నారు, సంతోషం. ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అయితే ఈ కులం ఏదైతే ఉందో, కులం మాత్రం చాలా దుర్మార్గమైనది, వివక్షతో కూడినటువంటిది. కాబట్టి మాకు కులాలు లేవు, మేము కులంలో మనుగడ సాగించదలుచుకోలేదు, మాకు ఎలాంటి రిజర్వేషన్స్తో కూడా పని లేదని చెప్పేసి కులాల నుంచి బయటకు వస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కులాల నుంచి బయటకు వచ్చేసి మతాన్ని పాటించేవాళ్ళు, ఏదో ఒక మతాన్ని కొనసాగించేవాళ్ళు. అయితే సార్ మీరు అన్నట్టే కులం నుండి బయటకు వచ్చేస్తున్నారు అన్నారు. కానీ వాళ్ళు అంటే వాళ్ళు రావచ్చు, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అప్లై చేద్దామన్నా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు సార్. దాని నుండి ఎట్లా తప్పించుకోవచ్చు? అంటే నో క్యాస్ట్ అనే సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? నో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యాక్చువల్గా ఉండాలి. ఇప్పుడు ఒక క్యాస్ట్కు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తున్నారో, మేము ఫలానా క్యాస్ట్ అని చెప్పినప్పుడు ఆ క్యాస్ట్ను వాళ్ళు వెరిఫై చేసేసి వాళ్ళకు ఒక ఇస్తున్నారు సర్టిఫికేట్. కానీ నాకు క్యాస్ట్ లేదు, నేను కేవలం ఒక మనిషిని అని చెప్పినప్పుడు క్యాస్ట్ లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండాలి. యాక్చువల్గా ప్రభుత్వం ఆ విధానం కూడా కల్పించాలి. కానీ మనకి ఇంతవరకు అది లేదు. ఇంతవరకు కనుక మనం చూసుకుంటే భారతదేశంలో తమిళనాడులో ఒక అడ్వకేట్ గారు ఉన్నారు. ఆమె పేరు స్నేహ పార్థివ.
ఆమె మొదటి కులరహిత మతరహిత సర్టిఫికేట్ తీసుకుంటే మొదటి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. ఆమె చాలా పోరాడవలసి వచ్చింది దానికోసం. నా కులం లేదు, ఇది నా స్వచ్ఛందంగా నేను చెప్తున్నప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటిది అని చెప్పి అనేక అటు కలెక్టర్ నుంచి ఆమె ఎంఆర్ఓ నుంచి అన్ని అన్ని విభాగాల్లో తాను కొట్లాడి ఒక 2-3 ఏళ్ళు పట్టింది ఆమెకు. కానీ ఆమె సాధించగలిగింది అది. ఆ తమిళనాడుకు ఇప్పటికి మన దగ్గరికి కొంత వ్యత్యాసం ఉంటుంది, అంటే కల్చర్ పరంగా కానీ వాళ్ళకి అది సాధ్యమైంది. కానీ ఇంకా మన దగ్గర ఇంతవరకు అది రాలేదు. అయితే దానికోసం పోరాటాలు నడుస్తున్నాయి. మా మిత్రుడే ఒక ఆయన, ఇప్పుడు మనం పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాలంటే కూడా గతంలో లేదు. మా పిల్లల విషయంలో ఉన్నప్పుడు 2 పేర్లు నమోదయ్యేవి, కానీ కులం కానీ మతం కానీ అందులో లేదు. కానీ ఈ మధ్య కాలంలో అది దాన్ని కంపల్షన్ చేశారు. అంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకునేటప్పటి నుంచే ఇంకా అతన్ని ఫిక్స్ చేసేయడం, ఇంకా నువ్వు ఫలానా అనేది. ఆ పద్ధతి ఇప్పుడు వచ్చింది, అంతా ఆన్లైన్ పద్ధతి చేశారు. అందులో ఇది ఒక విధిగా పెట్టారు. దానికైనా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఈ పరిస్థితి ఎదురైనప్పుడు నాకు వద్దని చెప్పేసి ఆయన హైకోర్టులో పిల్ వేశాడు. ఆ పిల్లో విచారణకు కొనసాగింది. అంత అయిన తర్వాత అతని వ్యక్తిగతంగా వెసులుబాటు కల్పిస్తూ, లేదు కులం కానీ మతం కానీ ఏమి లేకుండానే ఈ అబ్బాయికి మీరు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ వచ్చి కూడా దాదాపుగా 2 years కావస్తుంది, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు ఇంతవరకు కూడా. అయితే ఈ మధ్య మళ్ళీ వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వెళ్తారనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అంటే ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. వద్దు అని చెప్పడానికి కోర్టుని దాకా వెళ్ళాల్సి వస్తుంది. కోర్టు చెప్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేవు. అట్లాగే ఇంకో మిత్రుడు రామ్కి అని చెప్పేసి, వాళ్ళ అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు మీరు మతం ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ రిలీజన్ 2 రాయాల్సిందే, లేకుంటే మేము అడ్మిషన్ ఇవ్వమన్నారు. అప్పుడు అతను కూడా సేమ్ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఒక ఇంటిని మార్పిస్తూ, లేదు మతాన్ని ఏ మతాన్నైనా ఆచరించే అధికారం స్వేచ్ఛ ఎంతైతే ఉందో అదే విధంగా మతాన్ని తిరస్కరించి లేదా ఏ మతానికి చెందని వాళ్ళమని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉన్నట్టు దాంట్లోనే ఇంటర్నల్గా ఉంది. కాబట్టి మతంతో పరిమితం లేకుండా అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్లకు వచ్చింది. అడ్మిషన్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. కానీ ఈ మధ్యనే దానికి ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది అందులో ఆ కేసులో. కానీ అది ఒక పరిపూర్ణంగా కాకుండా ఒక వ్యక్తిగత వెసులుబాటు కలిగిస్తూ మాత్రమే అందులో వచ్చింది. దానికి ఆ తర్వాత గత సంవత్సరం మనము చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక సర్వే ఒకటి నిర్వహించింది, సంపూర్ణ కులగణన అని. అందులో అన్ని విషయాలు, ఆర్థిక సాంస్కృతిక విషయాలు అన్నీ దాంట్లో పొందుపరిచారు. అది రావడంతో మేము మరి అందరినీ లెక్కిస్తున్నారు, మరి మమ్మల్ని కూడా లెక్కించాలి కదా. మాలాంటి చాలామంది ఉన్నారు మాలాంటి వాళ్ళు. కాబట్టి కులం లేని వాళ్ళను, అలాగే మతం కూడా వద్దనుకున్న వాళ్ళను కూడా లెక్కించండి. మా యొక్క సంఖ్య కూడా స్పష్టంగా రావాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే మతస్థులు ఉన్నారు. మతస్థులతో పాటుగా ఏ మతము పాటించని వాళ్ళు కూడా ఒక చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొదటి సంఖ్యలో మతపరంగా చూసుకుంటే కనుక క్రిస్టియానిటీ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కంటే తర్వాత అతిపెద్ద సమూహంగా నిలిచింది మతం లేని వాళ్ళు మాత్రమే. మతం లేని వాళ్ళు ప్రపంచంలో 3వ అతిపెద్ద సమూహం ఇది. ఇంతమంది ఉన్నారు. అట్లాగే మన దేశానికి వచ్చేవరకు కూడా మన దేశంలో ఇప్పుడు ఏదో కొత్తగా ఈ నాస్తికత్వమో లేకపోతే హేతువాదమో, మా కులాలు వద్దు మతాలు అనేది ఇది ఈ మధ్యన వచ్చినటువంటి విషయం కూడా కాదు. ఇది మనం చూసుకుంటే మనకు చరిత్రలో చార్వాకులు, లోకాయతులు, సాంఖ్యులు, అప్పటి నుంచి ఆ తర్వాత బౌద్ధం, ఇట్లా దీనికి ఒక పునాది ఉన్నది. సాంస్కృతికమైన ఒక పునాది ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉన్నది. ఇంత చరిత్ర కలిగిన ఒక విషయాన్ని దీన్ని పాటించే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు మన దేశంలో కూడా. కానీ ఇంతవరకు వాళ్ళను ఒక ప్రత్యేకంగా గుర్తించలేదు, గణించలేదు కూడా. ఇప్పుడు సెన్సెస్ చేస్తుంటారు, సెన్సెస్లో కుల పరంగా ఇంకా చేయలేదు, మతాల వరకు అన్ని రికార్డ్ అవుతున్నాయి, చేస్తున్నారు. కానీ మతం లేని వాళ్ళ గురించి అదర్స్ అనే కాలంలో వేసేస్తున్నారు. అట్లా కాకుండా మాకు ప్రత్యేకంగా లెక్కించండి అని చెప్పేసి మేము ఎవరైతే దాన్ని చేపట్టారో బీసీ కమిషన్ చైర్మన్ గారికి, మంత్రులకు, అలాగే ముఖ్యమంత్రికి, వీళ్ళందరికీ మేము కుల నిర్మూలన సంఘం నుంచి మెమోరండం ఇచ్చాము. మమ్మల్ని కూడా మేము అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు,
మమ్మల్ని కూడా గుర్తించండి, మా లెక్కలు కూడా తీయండి అని చెప్పేసి. అయితే అది సాధ్యం కాలేదు. వాళ్ళు అంటే అంతగా పట్టించుకోలేదు. వెంటనే టైం కూడా తక్కువగా ఉన్నది. త్వరలోనే ఇంకా అది సర్వే స్టార్ట్ కాబోతుంది. అప్పుడు మేము అనివార్య పరిస్థితుల్లో ఒక అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టుకొని మా సంఘం నుంచి ఒక పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. అధ్యక్షుడిగా నేను, మా ప్రధాన కార్యదర్శి కృష్ణచంద్, మా ఇద్దరి పేరు మీద ఒక పిటిషన్ వేశాము. పిటిషన్ వేయడం అట్లాగే ఒక 3-4 డేస్లోనే అది బెంచ్ మీదకి రావడం, జడ్జి గారు కూడా దాని మీద కాస్త పాజిటివ్గా స్పందించి కరెక్టే కదా, ఉండాలి కదా, లెక్కించడంలో వచ్చిన తప్పేముంది అని చెప్పేసి ఒక ఇంటిని ఆర్డర్ ఒకటి ఇచ్చారు. వీళ్ళు అడుగుతున్నట్టుగా వీళ్ళ లెక్కలు కూడా తీయండి, వీళ్ళ లెక్కలు వాళ్ళకు అందించండి, వచ్చిన రిజల్ట్ ఏదైతే వస్తుందో వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి మీరు అని చెప్పేసి గవర్నమెంట్కు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు సెక్రటరీస్కు ఆర్డర్ వెళ్ళడంతో వెంటనే అప్పుడే ఒక సమావేశం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. మేమందరికీ కొంతమంది మేధావులకు కూడా అందులో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళని కూడా మెసేజ్ పెట్టాము. ఇది ఈ సమస్య ఉంది, మాకు ఇట్లా ఆర్డర్ కూడా వచ్చింది, మీ వంతుగా మీరు కూడా కృషి చేయమని చెప్పేసి ఒక 10-15 మంది దాకా అందరికీ మేము పర్సనల్గా మెసేజ్ పెట్టాం. అన్నిటి ఫలితం కలిపి నెక్స్ట్ ఒక 3-4 డేస్లోనే ఆ ఫార్మాట్ వచ్చింది. అంతకుముందే తర్వాత మళ్ళీ రివైజ్డ్ వచ్చింది. ఆ రివైజ్డ్ ఫార్మాట్లో చాలా స్పష్టంగా కులం లేని వాళ్ళు 01, నో క్యాస్ట్, అట్లాగే మతం విషయానికి వచ్చే వరకు మతం లేని వాళ్ళు మళ్ళీ అగైన్ 01 కోడ్. అట్లా దీంతో పాటుగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ వివరాలు కూడా నమోదు చేశారు. దానికి కాలం నంబర్ 55లో ఒక ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా సేకరించారు. దాని వివరాలు ఇంకా మా దాకా ఇంకా రాలేదు. ఆ కేసు కూడా ఇంకా కంటిన్యూలో ఉంది. అయితే మేము దాన్ని కంటిన్యూషన్లో రేపు నెక్స్ట్ ఇయర్లో రాబోయే సెంట్రల్ సెన్సెస్ ఉంది మనకు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తుందో ఆ సెన్సెస్లో కూడా ఈ వివరాలన్నీ కూడా పెట్టండి అని చెప్పేసి మేము మళ్ళీ ఒక పిటిషన్ వేయబోతున్నాం. ఎందుకంటే నేషనల్ వైడ్గా కూడా ఈ వివరాలు రావాల్సిన అవసరం ఉన్నది. వస్తే మనకు ఒక స్పష్టమైన ఒక సంఖ్య వస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాజం మొత్తాన్ని కూడా ఒక 2 ధృవాలుగా, 2 విభిన్న పక్షాలుగా విడదీస్తున్నారు, హిందూగా, ముస్లింగా, లేదా వివిధ రకాలుగా. ఈ టైంలో అసలు కులము కానీ మతం కానీ వద్దనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ సంఖ్యలో ఉన్నారు అనేది ఒక రావడం అనేది చాలా అవసరం అనేది మేము భావిస్తున్నాం. అది వస్తే కనీసం వద్దనుకునే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు, ఎందుకు మీరు 2 గ్రూపులుగా కొట్టుకు చేస్తున్నారు అనేది కూడా వస్తుంది. దానివల్ల ఒక సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు నో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు కాబట్టి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఎట్లా, అంటే ఇప్పుడు నో క్యాస్ట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలా ఇంకా? అదే అయితే దానికోసం ఏంటంటే మా సంఘం ఏర్పడింది 1971లో. దానికి మెయిన్ బేస్ ఏంటంటే రామ్ మనోహర్ లోహియా గారి కుల నిర్మూలన జరగాలనేది ఆయన ఆలోచన సరళి ఒకటి. రెండవది బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఆ పుస్తకంలో ఆయన ప్రతిపాదనలు పెట్టారు. ఆయన ఏం చెప్తారంటే రక్త సంక్రమణ ద్వారా మాత్రమే ఈ కులాలు రద్దవుతాయి, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగాలి అని అంటే అన్నిటికీ అదే పరిష్కారం కాకపోయినా ఒక ప్రధానమైన కారకంగా అది పనిచేస్తుంది. కాబట్టి మేము ప్రధానంగా కులాంతర వివాహాల మీదనే పనిచేస్తున్నాం. మేము కులాంతర మతాంతర వివాహాలు అట్లా అంటే ఆ రకంగా కొంత డైల్యూషన్ అవుతుంది. 2 విభిన్న కులాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకో రకంగా వస్తారు. అట్లా ఒక డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే కుటుంబంలో చూసుకుంటే మీకు ఒక 10 కులాలు కనిపిస్తాయి. అంటే అసలు ఆ కుల భావన అనేది మేము అందరం మేము ఒకటి ఇది అనే కంటే ఇక మేము సో అండ్ సో అని ఇంతమంది కనిపిస్తే కొంత డైల్యూషన్ వస్తుంది. అక్కడ ఖచ్చితంగా కుల ప్రభావం అనేది, తీవ్రత అనేది తగ్గుతుంది అనేది ఒకటి. కాబట్టి మేము దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకటైతే మరి కుల నిర్మూలన జరగాలి కాబట్టి కులాంతర వివాహాలు అనుకుంటున్నాం. కానీ ఎట్లా మరి కులాలు పోతే ఇప్పుడు రెండింటికి ఇక్కడ ఇంకో సంబంధం ఉంది. ఆర్థికపరమైన వెసులుబాట్లు కొన్ని కులాలకు మనకు ఉన్నాయి. బీసీలకు కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు కొంత రిజర్వేషన్ అనేది ఉంది. అది ఖచ్చితంగా అవసరం కూడా. ఎందుకంటే
కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళను వెనుక వేయబడ్డారు. వాళ్ళుగా ఏం వెనుకబడలేదు. విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళను వివక్షకు గురి చేసి ఒక సపరేట్ ఒక డౌన్ ట్రాడెన్ కిందకి వచ్చేసారు. కాబట్టి వాళ్ళను ఎంతో కొంత అప్లిఫ్ట్ చేయడానికి వచ్చిందే ఈ రిజర్వేషన్ సిస్టమ్. మరి 2 కులాల వాళ్ళు కనుక పెళ్లి చేసుకున్నప్పుడు మీరు కులాలు వద్దంటున్నాం. మరి కులాలు వద్దన్నప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్ పోతుంది. కానీ అది అవసరం వాళ్ళకి యాక్చువల్గా. వాళ్ళు నిజంగా 2 రకాలుగా అవసరం ఉంటుంది. ఎందుకంటే సంఘపరంగా కొన్ని వేల సంవత్సరాల వివక్షకు గురయ్యారు కాబట్టి కొంత వెసులుబాటు అనేది అవసరం ఒకటి. రెండవది కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నప్పుడు సహజంగా 2 కుటుంబాలు కూడా వాళ్ళను చేరదీయవు. అంటే వాళ్ళకి ఇష్టంగా ఇంకా మన సమాజం ఇంకా పరిపక్వతకు రాలేదు. అంగీకారంతో చేసే క్రమంలో ఇప్పుడు కొంత వస్తుంది, కానీ చాలా వరకు ఎవరికీ ఇష్టం ఉండదు. కాబట్టి అటు వాళ్ళ కుటుంబాల నుంచి వెలివేతకు గురవుతున్నారు. ఇటు సంఘపరంగా ఆల్రెడీ ఉన్న వివక్ష ఉండనే ఉంది, దానికి తోడు ఇది కూడా వస్తుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకి అవసరమే ఉంటుంది. కాబట్టి మరి ఇటు కులాలు పోవాలంటున్నాము, ఇది ఇక్కడి నుంచి రావాలంటే అప్లిఫ్ట్ కావాలంటే రిజర్వేషన్ కావాలి. దానికి మేము ఒక సజెషన్గా ఏం చెప్తున్నామంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు లేదా వాళ్ళ పిల్లలకు కూడా ఆదర్శ భారతీయులుగా గుర్తించి ఒక సపరేట్ కేటగిరీ కింద గుర్తించడం అని చెప్పేసి మేము చాలా ఏళ్లుగా కొట్లాడుతున్నాం, ప్రపోజల్స్ పెడుతున్నాం, ప్రభుత్వానికి అనేక సార్లు పెట్టాము కూడా. ఈ డిమాండ్ పెడుతున్నాం మేము. అప్పుడు ఏమవుతుందంటే కులపరంగా వచ్చే రిజర్వేషన్కు బదులుగా ఆదర్శ భారతీయులుగా ఈ కేటగిరీ కింద కొంత రిజర్వేషన్ వస్తే ఆ సపోర్ట్ తోటి వాళ్ళకు కొంత వెసులుబాటు వస్తుంది. వాళ్ళకు క్రమంగా కులం 1-2 తరాలు కనుక అట్లా గడిచిపోతే ఇంకా ఎవరు ఏ కులం అనేది తెలియదు. ఇంకా అదొక పెద్ద సెక్షనే తయారవుతుంది. అప్పుడు క్రమంగా కులాలకు ఇచ్చేటువంటి కులాల వారీగా ఇచ్చే రిజర్వేషన్ కొంత తగ్గించుకుంటూ ఈ సెక్షన్ పెరుగుతూ ఉంటే ఇటు పెంచుకుంటూ వెళ్తే కనుక అట్లీస్ట్ ఒక 50 ఏళ్లకు 30 ఏళ్లకు కులరహిత సమాజం అనేది ఏర్పడుతుంది అనేది ఒక దార్శనికతో, ఒక ముందు చూపుతో, ఒక ఆశతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం. కోర్టు నుంచి ఏదైతే వచ్చింది మనం సర్వేలో కూడా ఆ వివరాలన్నీ కూడా నమోదైనాయి. అయితే అనుకున్నంతగా సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరికీ ఆ విషయం చేరలేదు. అదొకటైతే ఆ ఎన్యూమరేటర్స్ ఎవరైతే వచ్చారో వివరాలు సేకరించడానికి వాళ్లకు కూడా ప్రాపర్గా ట్రైనింగ్, అంటే సమయం చాలా తక్కువ ఉండింది, వాళ్ళకే తెలీదు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మాది సో మీరు ఈ కాలంలో రాయండి అంటే అట్లెట్లా ఉంటుందని మమ్మల్ని ఏమి అడుగుతున్నారు. లేదండి ఇది ఉంది అని చెప్పి మేము చూపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు కూడా పూర్తి అవగాహన కొంతమందికి ఉండొచ్చు, అయితే పూర్తిగా సమయం సరిపోలేదు. అటు పబ్లిక్లోనూ పోలేదు అది, అటు వాళ్ళకు కూడా పూర్తి వివరాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు కాక. అయితే రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అఫీషియల్గా ఒక నో క్యాస్ట్ అనే వాళ్ళ వివరాలు నమోదైనాయి, నో రిలీజన్ వాళ్ళది నమోదైంది. కాబట్టి మేము అంటే వస్తుందనే ఆశతో ఉన్నాం. ఏంటంటే రేపు ఈ బర్త్ సర్టిఫికేట్లలో కూడా నో క్యాస్ట్ అనే ఆప్షన్, ఖచ్చితంగా నో రిలీజన్ అనే ఆప్షన్ కూడా విధిగా అందులో కూడా పెట్టాలనేది ఒకటి. అట్లాగే స్కూల్లో అడ్మిషన్ అప్పుడు కులాలు కానీ మతాలు కానీ అడగకుండా వాళ్ళకు ఆప్షన్ ఉంటే చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళకు కూడా ఆ స్వేచ్ఛ ఉండాలి, ఆ రకంగా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉండాలనేది ఒకటి. రెండోది ఇప్పుడు ఉన్న సిస్టంలో 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ముందు ఆన్లైన్లో ఫీజు కడతాం. అక్కడ కూడా ఇదే ఒక కాలం ఉంది. అంటే కులం కానీ మతం కానీ అది రాస్తే కానీ నెక్స్ట్ కాలంకు వెళ్ళట్లేదు. అక్కడ కూడా సవరించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ఒక స్వేచ్ఛాయుతమైన ఒక మంచి సమాజం ఏర్పడే అవకాశం వస్తుంది. ఇప్పుడు కేరళలో, తమిళనాడులో ఇప్పటికే ఈ ప్రాక్టీస్లోకి వచ్చేసారు. మనం పేపర్లలో కూడా చూసాము. ఏంటంటే చాలామంది పిల్లలు స్కూళ్ళల్లో నమోదు నో క్యాస్ట్ పేరుతోటి కొన్ని వేల సంఖ్యలో అక్కడ నమోదు అవుతున్నారు. ఆ పరిస్థితి మన దగ్గర కూడా రావాలి. ఆ సంఖ్య క్రమంగా ఎంత పెరుగుతూ ఉంటుందో అనేక రుగ్మతలకు అదొక పరిష్కారంగా కూడా అవుతుంది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. అన్ని రకాలుగా సర్వేలో చేశారు, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని సర్టిఫికేట్లలో, అన్ని విభాగాల్లో కూడా ఈ కులరహితులకు, మతరహితులకు వాళ్ళ స్వేచ్ఛను బట్టి ఆ అవకాశాన్ని ఇవ్వండి నమోదు చేసుకోవడానికి. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుందని కూడా ఆశతో ఉన్నాము. ఇది మా ప్రపోజల్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకంటే చాలా అంటే ఆ రిజర్వేషన్ల మీద ఒక
డౌట్ ఉండేది, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకోలేం కాబట్టి అసలు నో క్యాస్ట్ లేకుండా ఏం చేయాలో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా అంటే చాలా కొత్తగా ఉంది ఈ సబ్జెక్టు, నో క్యాస్ట్ ఏంది భారతదేశంలో అది కూడా అనిపిస్తే మీరు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయో మనం తర్వాత సార్ని అడిగి తెలుసుకుందాం. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.